ఏంట్రా పోనిచ్చేది? ఎదురింట్లో ఉండి ప్రవచనాలు స్పీచ్లు ఇవ్వటం కాదు, ఇక్కడ ఉంటే తెలుస్తుంది ఆ కళలతో మేము ఎంత కకావికలం అవుతున్నావు. పెద్దోడా, మీ అమ్మ కోపం వచ్చినట్టుందా? అమ్మోరు సినిమాలో పాట వినిపిస్తుంది. పెద్దోడా సాంగ్ అది భూమికి జానడు ఊళ్ళో కబీరుడు చూపులకు కామోడు మునగాడు చాలా నిసరుకున్నాడు. కండిషన్ నంబర్ 4. చెప్పండి పెద్ద బాబు. ఏంట్రా పొద్దున్న సుప్రభాతం పాడినట్టు పాడినిపిస్తున్నావు? ఇది సుప్రభాతం కాదండి, ఈ 3 రోజులు మీకు ఇదే భగవద్గీత, బైబిల్, ఖురాన్. అయ్యో అయ్యో అయ్యో! రే గజపతి, గజపతి అయ్యా, ఇవాళ పేపర్ వచ్చిందా? పేపర్ సంగతి తెలియదు కానండి, పెద్దమ్మ గారు మాత్రం ఇవాళ పేపర్ దోశ వేస్తున్నానని చెప్పారండి. కాంప్రమైజ్ అయ్యి ఓడిపోయినాను ఒప్పుకోండి. అమ్మగారు చెప్పి ఓ అడ్డదాని దోశ పట్టుకొస్తాను, ఏమంటారు? నువ్వు దొడ్డిదారి నుంచి దొంగతనంగా తెచ్చినా, అడ్డదారి నుంచి అడగకుండా తెచ్చినా నాకేం అక్కర్లేదు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అడుక్కోండి. అదే అడగండి. ఈ వేళ పేపర్ వచ్చిందా లేదా? మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్ సరిగ్గా చదివినట్లేరు. ఒకసారి రూల్ నెంబర్ 7 చదవండి. రూల్ నెంబర్ 7, ఈ 3 రోజులు గజిబిజితో ఎలాంటి పనులు చేయించుకోవడమే కాదు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా అడగకూడదు. అర్థమైందా అండి? ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు కూడా ఇన్ని కండిషన్లు పెట్టుకోలేదు కదరా. అలా అనకండి అయ్య గారు, మొగుడు పిల్లల గొడవల మధ్య ఇంటర్నేషనల్ ఇష్యూస్ కూడా చాలా చిన్నవండి. మీకు పేపర్ కావాలో పేపర్ దోశ కావాలో డిసైడ్ చేసుకోండి. ఈ లోపు నేను రెడీ వస్తాను. బెల్లంతో తగువ పడిన మొగుడంటే పన్నుడు కూడా పరు తక్కువగానే చూస్తాడు. అమ్మో, ఇప్పుడు నేను డోర్ తెరుచుకొని బయటకు వెళితే అది ఆ డోర్ దగ్గర ఏ ముగ్గో వేస్తూ ఉంటే నా మనసు చెలించిపోద్ది. అప్పుడు తన చూపుతో నన్ను లాగేసి ముగ్గులో దించేస్తదేమో. ఎందుకన్నా మంచిది అది బయట ఉందేమో కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు బయటికి వెళ్ళడం మంచిది. ఈ రోజులో దెయ్యాలంటే దెయ్యాలకి ఆ రోజు ఈ రోజు లేదు, ఏ రోజు అయినా వస్తా, ఎక్కడికైనా వస్తా. ఛానల్ బై పాట పగలు దెయ్యాలంటే అవును, సినిమాలో పట్ట పగలే దెయ్యాలు తిరుగుతాయని రవిబాబు చూపించాడు. ఆ సినిమా పెద్ద హిట్ అవటంతో దెయ్యాల్లో బాగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోయి భయం లేకుండా పట్ట పగలే పబ్లిక్ గా ఇలా ఫ్లాట్స్ లోకి వచ్చేస్తున్నాయి. ఏం చేస్తున్నారు? లోపల వాళ్ళు ఏం చేస్తున్నారు చూస్తున్నారమ్మా. ఇప్పుడు గనుక వాళ్ళు మనల్ని వాళ్ళ గుమ్మ ముందు చూశారంటే మనం లోకమైపోతాం. అది కాదమ్మా. అయ్యా రండి ముందు మీరు. అది కాదమ్మా, రండి. ఏంటయ్యా ఏం చేస్తున్నారు మీరు అక్కడ? మందు తాగిన తర్వాత పెళ్ళైన మగాడు ఒంటరిగా పడుకోలేడు, డేక్కుంటూనో పాక్కుంటూనో పెళ్ళాం ఒళ్ళోకి వస్తాడని చెప్పానా? చెప్తే కానీ రాత్రి వాళ్ళు అలా రాలేదే. పైగా మనం లేకపోతేనే వాళ్ళు హ్యాపీగా బతికేస్తారని అనుమానంగా ఉందమ్మా. అప్పుడే ఒక్కరోజు గడిచిపోయింది. కొంపదీసి వాళ్ళు గెలిచేస్తారేమో, మనల్ని గేల్ చేస్తారేమోనని భయంగా ఉంది. డోంట్ వరీ అత్తయ్య, బెడ్ మీద పెళ్ళాలు లేకపోతే మిడ్ నైట్ బాత్రూమ్ కి వెళ్ళడానికి కూడా భయపడతారు ఈ మగాళ్ళు. మనల్ని గెలవడం అంత తేలిక కాదు. ఏమో, రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. వాళ్ళు గెలుస్తారన్న భయం కన్నా మనం ఓడిపోతామో అని టెన్షన్ గా ఉంది. అలా ఏం జరగదు.
తోకలు జాడించిన వాళ్లే తోకలు ముడుచుకుని మన కాళ్ళ దగ్గరకు వస్తారు. ఇంకొక అరగంటలో సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్లు మీ చిన్నబ్బాయి వచ్చి నా చుట్టూ తిరుగుతాడు. చూడండి. అంతేనంటావా? అంతే అత్తయ్య. మగాడి కంటే అన్నిట్లోనూ ఆడదే ఎక్కువని చరిత్ర చెప్తుందని మీరే ఎప్పుడు అంటూ ఉంటారు కదా. ఇప్పుడు ఆ చరిత్ర నిజమని నిరూపించే ఛాన్స్ మళ్ళీ వచ్చింది. మీరు నిశ్చితంగా ఉండండి. అయ్యగారు, నేను ఆ ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసి వస్తానే. జాగ్రత్త. నువ్వు అరగంట అన్నావు, 6 నిమిషాల్లో వాడే వచ్చేసాడు. రారా చిన్నోడా. నన్ను చిన్నోడా అన్నారమ్మా? మీరు చాలా గ్రేట్ అమ్మగారు. సర్లే పద టిఫిన్ పెడతా. ఇడ్లుందమ్మా. చూసారా? ఏమీ లేదు. అవును, ఏమీ లేదు. చూసిన తర్వాత ఎవరని చెప్తారు పదా. ఏరా, ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎలా ఉన్నారు? తినడానికి వండుకోలేక చేతులు కాల్చుకుంటున్నారు. వండిని తినలేక కడుపులు కాల్చుకుంటున్నారు. గుడ్. కడుపు ఎంత కాలితే కట్టుకున్నది అంత గుర్తొస్తుంది. అప్పుడు వాళ్ళు కాదు, వాళ్ళ తల్లు జీజము దిగొస్తుంది. ఏమంటే మన ఇంటికి అనుష్క వస్తుందండి. అయితే నాకు సెల్ఫీ కావాలి. ఇక తిన్నది చాలు, మూతి కడుకుని బయలుదేరు. ఈ రోజు ఈటీవీ అభిరుచి ప్రోగ్రామ్ చూసి ఒక 4-5 వంటలు నేర్చుకుని వాళ్ళందరికీ వడ్డించి సర్ప్రైజ్ చేసేయాలి. ఆలు మటన్ జైపూరి తయారు చేసే విధానం. ముందుగా పెరుగు తీసుకొని అందులో శనగపిండి మరియు ధనియా పౌడర్, జీరా పౌడర్, కారం, పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి నెయ్యి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మెంతాకు, జీడిపప్పు, బఠానీ, ఆలు ఛానల్ మార్చావనుకో చావు కొడతాను. పెట్టకడా. ఏంటో ఒకప్పుడు నేను వంట ప్రోగ్రామ్ చూస్తుంటే, రే ఆ పిచ్చి వంట ప్రోగ్రామ్ ఏం చూస్తావురా అన్న తిట్టి నాకేమో న్యూస్ ఛానల్ అలవాటు చేశారు. అలాంటిది ఇప్పుడు మీరే వంట ఛానల్ చూస్తున్నారు. బళ్ళు ఓడలు అవడం, ఓడలు బళ్ళు అవడం అంటే ఇదే. ఓళ్ళు బండ్లు అవడం, బండ్లు ఓళ్ళు అవడం కాదు. మొక్క మీద గుడ్డు గుద్దాననుకో ముక్కు మొహం ఒకటైపోద్ది. ఒరేయ్, ఇది బ్యాచులర్స్ ఉండే కొంప. ఇక్కడ లేడీస్ క్యాంప్ అని పోమన్. ఎవర్రా పో. It's a crazy, 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 crazy feeling. 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 ఇంట్లో మా అత్తగారి బట్టలున్నాయి, అవి తీసుకెళ్ళడానికి వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఏమైనా అవసరం అయితే ఇలాగే వస్తాను. ఓకే, బాయ్. బై ది వే,
ఇవాళ నేను మా అత్తగారు ఫ్లాట్ లో పార్టీ చేసుకుంటున్నాం. ఫ్లాట్ లో నుంచి కొంచెం సాంగ్స్ సౌండ్స్ ఎక్కువగా వస్తాయి. మీకు డిస్టర్బెన్స్ గా ఉండొచ్చు. ఒక పని చేయండి, ఇప్పుడు ఆఫీస్ కి తొందరగా వెళ్ళిపోయి రాత్రి లేట్ గా రండి. ఓకే, బాయ్ బాయ్ బాయ్. పార్టీనా? నేను లేకుండా పార్టీ చేసుకుంటున్నారా? ఒరే 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 చిన్నమ్మగారా, కళ్ళు పోతాయి. సారీ అండి, నేను ఏదో ఆలోచించుకుంటున్నా. అమ్మాయి గారు నేను అస్సలు చూడలేదు. బయటికి వచ్చేస్తానే. ఎక్కడికి రా? పై ఫ్లాట్ లో పన్న అమ్మాయికి డబ్బులు ఇవ్వాలి. వెళ్ళి అరగంటలో వచ్చేస్తాను. ఏం అవసరం లేదు, కూర్చో. అయ్యో పాపం, వాళ్ళ ఇంట్లో ఎవ్వరు లేరండి. ఆవిడ కష్టమవుతుంది కదా, ఒంటరి పిల్ల. ఒరే, ఆడాళ్ళ వల్ల మేము పడుతున్న అష్ట కష్టాలు చూసి కూడా మళ్ళీ ఆడాళ్ళ దగ్గరికి వెళ్తానంటావేంట్రా ఎద్దవా? ఏమండి, నిప్పు కాలుతుందో లేదో మనకు ఎలా తెలుస్తుంది? ముట్టుకుంటేనే కదా. ఆడాళ్ళతో అష్ట కష్టాలు పడతామని ఎలా చెప్పారు? పడ్డాకే కదా. మీరు నాకు చెప్పినట్టు నేను ఎవరికని చెప్పాలంటే ఆ అనుభవం నాకు కూడా ఉండాలి కదండి. అందుకే వెళ్తున్నా. లక్ష్మి, ఎంత కావాలి? అమ్మా అమ్మా, చీదినమ్మా జీవితం, నేను పెళ్లి చేసుకోవాలి. అమ్మా అమ్మా. కండిషన్స్ మర్చిపోయావా? కండిషన్స్ లేదు, నా తొక్కలేదు. నా పెళ్ళే కావాలి, నా పెళ్ళం కావాలి. పెళ్ళాలంటే మన రక్తం తాగే రాక్షసులు రా, మన కష్టంతో సుఖపడే పిశాచులు రా, మన మీద దయలేని దయ్యాలు రా. కాదు, ఆడవాళ్ళు దేవతలు. నా మాట ఏంట్రా? పెళ్లి చేసుకోవడం అంటే లైఫ్ లో పెద్ద తప్పు చేయడమరా? అంత తెలిసినోడివి నాకన్నా ముందు లవ్ చేసి పెళ్లి ఎందుకు చేసుకున్నట్టు? అయినా పెళ్లి చేసుకున్నా కూడా ఆడదాని విలువలు తెలియని మీలాంటి వాళ్ళతో చేతులు కలిపినందుకు నాకు బుద్ధి లేదు. ఆడదలేని జీవితం టైర్ లేని ట్యూబ్ లాంటిది. పెళ్ళం లేని జీవితం టైరు ట్యూబ్ రెండు లేని బస్సు లాంటిది. అలాంటి బస్సులో ఎక్కితే ఎన్ని రోజులైనా ఎక్కడికి వెళ్ళాం. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు ఎక్కిన చోటే ఉంటాం. అబ్బో, చంపేశారా నీ కొటేషన్ తో? అమ్మా అమ్మా, పెద్ద పెద్ద నా మాట రా. పెద్ద మాపలేదా? వెళ్ళనే అడిగారు మామయ్య. మొత్తం నాందా విన్నాను. నా సపోర్ట్ దా మీకు ఉంటది. అమ్మాయి దా ఫోన్ చేసి మీ అత్తగా మ్యాటర్ మొత్తం దా చెప్పింది. అది దా విషయం మీద మాకు దా పెరియ గొడవ అయ్యింది. మీ అత్త ట్రైన్ లో లేడీస్ కంపార్ట్మెంట్ లో వచ్చినది, నాందా జనరల్ కంపార్ట్మెంట్ లో వచ్చినాను హైదరాబాద్. ఆమె ఆ ఇంటికి దా పోయినది, నేను ఇంటికి దా వచ్చినాను. మీ టీమ్ లో దా నేను జాయిన్ అయినాను. మిమ్మల్ని దాన్ని నేను గెలిపిస్తాను. ఎప్పటికైనా మగాడితే పై చేయని నన్ను అప్రూవ్ చేస్తాను. మీకు దా నన్ను ఫుల్ సపోర్ట్. థ్యాంక్ యూ మావయ్య. పెళ్ళం లేని జీవితం సింహం లేని అడుగు లాంటిది. ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా భయం లేకుండా జరగచ్చు. మంచిగా చెప్పిన వాళ్ళడు. నీకు మీ నాన్నకు గొప్ప గొప్ప పోలింగ్ల దాకా వచ్చినది, కాకపోతే పరమ చండాలంగా ఉండిన. మీరుదా భయపడాల్సిన అవసరం లేదు. మన ఆడవాళ్ళుదా గ్రేట్ దా అని నేను వాళ్ళతో చెప్పిస్తాను. అవసరమే ఇల్ల. అక్కడ నేను ఆల్రెడీ ఒత్తు వెలిగించి వచ్చాను. ఇంకాసేపట్లో కాలింగ్ బెల్ మోగుతుంది. మీ అబ్బాయి వస్తాడు, చూడండి. ఇదేంటి, ఆయన వస్తాడనుకుంటే ఈయన వచ్చాడు. అమ్మేది ఏరా, ఒక్కరోజు కడుపు కాలేసరికి కన్నతల్లి గుర్తొచ్చిందా? అవునమ్మా, ఆడవాళ్ళు గొప్పవాళ్ళ విషయం నాకు తెలుసు. ఆ మూర్తులకి ఇంకా తెలియలేదు. ఆ విషయం ఇప్పుడు తెలుసుకున్నావా? ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు, కానీ నాన్న మాటలు చిన్నోడి మాటలు చెడిపోయాను. అత్తయ్యదా మీరుదా ఎప్పుడు వచ్చి పుట్టినారు? బంతి మాపలకి రొమ్మ వెటకారమై పూడ్చినది. అత్తయ్య, మీరు నాకు మంచి సంబంధం చూసి పెట్టాలి. మీ అమ్మాయిలా నల్ల పిల్ల అంటే మంచి పిల్ల కాకపోయినా నల్లగొన్న పిల్ల అయినా పర్వాలేదు, కానీ ఆడపిల్ల అయి ఉండాలి. నాకు అర్జెంట్ గా పెళ్ళైపోవాలి. నిన్నే కదా ఆడవాళ్ళు లేకుండా బతకగలరని ప్రగల్భాలు పలికారు. నువ్వు ఉండవమ్మా, ఆ మాటలంది నేను కాదు, వాళ్ళు. ఆక్సిజన్ లేకుండా బతకగలం, ఆడద లేకపోతే బతకలేం, వైఫై లేకపోయినా బతకగలం, వైఫ్ లేకుండా బతకలేం అని కూడా చెప్పా. అసలు ఆడద లేకపోతే రామాయణం ఉందా? ఆడద లేకపోతే భారతం ఉందా? ఆడద లేకపోతే అసలు టీవీ సీరియల్స్ ఉన్నాయా? ఆ యుద్ధాలన్నీ ఆడవాళ్ళ కోసమే జరిగాయని నీ మగ కవులే చెప్పారు కదరా. ఆ యుద్ధాలే లేకపోతే కథలో ట్విస్టే ఉంది.
ఆడవాళ్ళ కోసం యుద్ధం చేసే కదా మగవాడు హీరో అవుతున్నాడు. మీరు సూపర్ బావగారు. థ్యాంక్ యూ. వీడు మగాడే. పెళ్ళయ్యే వరకే ఆడవాళ్ళంటే ప్రేమ. ఆ ముచ్చట తీరిపోయాక వీడికి కూడా ఆడవాళ్ళంటే దోమలే. అమ్మా, నన్ను ఇంకా అనుమానిస్తున్నావా? నిజానికి నేను వాళ్ళ పార్టీ అయితే మీ పార్టీలోకి వచ్చి ఎందుకు జాయిన్ అవుతాను? బంతి మా పిల్లే, నానుదా నిన్నుదా నిండుగా నమ్ముతున్నాను. నీకుదా మంచి సంబంధం తీసుకొచ్చి పెండ్లి చేస్తాను. మా అత్తయ్యే. దానికి ముందు వాళ్ళకి మన విలువ తెలియాలి. అవును బావా లేపు. Cheers. Cheers. ఈ పెద్దోడేంట్రా మరి పొలిటీషియన్ లా తయారయ్యాడు. మన పార్టీ టికెట్ మీద గెలిచి వాళ్ళ పార్టీలోకి జంప్ అయిపోతాడా? వాడి సంగతి తర్వాత, ముందు వీళ్ళ సంగతి ఆలోచించాలి. అదే బావా ఏసే మసాలా ఏసేయ్. హాయ్, బాగున్నారా? లోపలికి పదండి. ఓ హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? రండి. థ్యాంక్ యూ. హాయ్. నమస్తే. లోపలికి రండి. హాయ్. హాయ్, రండి. జాతరకి జనం వచ్చినట్టు ఆ ఇంటికి జంటలు వస్తున్నారు. ఏదో ఫ్రెండ్స్ అయి ఉంటారులేరా. లైట్ గా తీసుకోలేడు. మీదేం పోయింది? స్ట్రాంగ్ గా తాగుతూ నన్ను లైట్ గా తీసుకోమంటున్నారు. ఓల్డ్ ఏజ్ కెళ్ళే ఏజ్ లో ఎన్ని గోల్డెన్ ఓట్స్ అయినా చెప్తారు. తేడా వస్తే సీటు జరిగేది నాకు. ఇప్పుడే మీ అబ్బాయిలో టెన్షన్ స్టార్ట్ అయింది. అదే టెన్షన్ హైపర్ టెన్షన్ లా మావయ్య గారికి నాన్నకి పాస్ అవుతుంది. దాంతో ముగ్గురులో అటెన్షన్ మొదలవుతుంది. అవునా, అంత జరుగుతుందా? పార్టీ అంటే ఏదో లేడీస్ చేసుకునే కిట్టి పార్టీ అనుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం? ఏదో ఒకటి చేసి వాళ్ళ పార్టీని ఫ్లాప్ చేద్దాం. ఎలా? వెయిట్ అండ్ సీ. రెండో ముడి పూర్తయింది. వీళ్ళలో టెన్షన్ మూడ్ స్టార్ట్ అయింది. ఎవరు కావాలి బాబు? ఎవరు కావాలండి? కరెంటు బిల్ అండి. నువ్వు మీటర్ చూడటానికి వచ్చావా, పార్టీ ఆపటానికి వచ్చావా? గట్టిగా స్టూల్ కదిపానుకో కింద పడి ఏకంగా పైకే పోతాం. ఒరేయ్ పోన్లేరా పెద్దోడా, ఏదో పెద్ద ఆయన. చెప్పండి, ఏం కావాలి? బూజులు దులిపేవాడనుకుంటా. మామ ఏదో పెంట చేసేలా ఉన్నాడు. బూజు దులిపే వాళ్ళు ఎంతమంది ఉంటారా? వాట్ యు మీన్? ఇంగ్లీషు? నేను కాదు.